హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం ఎండతో పని లేకుండా అప్పటికప్పుడు ఈజీగా చేసుకోగలిగే టమాటో నిల్వ పచ్చడి రెసిపీని చూద్దాము. రెగ్యులర్గా అయితే మనం టమాటో పచ్చడిలో కారం వేస్ట్ చేస్తుంటాం కదండి. ఈ పచ్చడి స్పెషాలిటీ ఏంటంటే పండుమిర్చి వేస్ట్ చేస్తాము. టమాటో పండుమిర్చి నిల్వ పచ్చడి అన్నంలోకి, టిఫిన్స్లోకి చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నేను పచ్చడి కోసం 1/2 కిలో టమాటోలు తీసుకున్నాను. ఈ టమాటోల్ని శుభ్రంగా కడిగేసి తడేమి లేకుండా తుడిచేసుకుని ఫ్యాన్ గాలికి ఒక అరగంట పాటు ఆరనివ్వాలి. 1/2 కిలో టమాటోలకి 1/2 కిలో పండుమిర్చి తీసుకోవాలి. ఈ పండుమిర్చిని కూడా తొడిమలు తీయకుండా శుభ్రంగా కడిగేసి తడి లేకుండా తుడుచుకొని వీటిని కూడా ఒక అరగంట పాటు ఫ్యాన్ గాలికి ఆరనివ్వాలి. ఇందులోకి చింతపండు 30 గ్రాములు తీసుకోవాలి. అంటే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి. టమాటో పులుపు తక్కువగా ఉంటే ఒక 40 గ్రాముల వరకు వేసుకోవచ్చు. ఈ చింతపండులో గింజలు ఈనెలు లేకుండా శుభ్రం చేసుకోండి. అలాగే ఉప్పు వచ్చేసి ఇక్కడ నేను కల్లుప్పు తీసుకున్నానండి. 50 గ్రాముల కల్లుప్పు తీసుకోవాలి. కప్ మెజర్మెంట్లో అయితే 1/2 కప్పు కల్లుప్పు తీసుకోవాలి. అన్నీ ఇలా కొలుచుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఇందులో 2 టీ స్పూన్ల మెంతులు వేసుకోవాలి. వెయిట్లో అయితే ఇవి వచ్చేసి 6 గ్రాముల మెంతులు. వీటిని లో ఫ్లేమ్లో ఎర్రగా వేయించుకోవాలి. ఈ విధంగా బాగా ఎర్రగా వేయించుకొని ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అంటే 3 గ్రాముల జీలకర్ర కూడా వేసుకుని వేయించుకోవాలి. జీలకర్ర వేసాక 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుందండి. కమ్మటి వాసన వస్తుంది జీలకర్ర వేగితే. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇందులోనే ఉంచేసారంటే మాడిపోతాయి. వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత తడి లేకుండా ఆరబెట్టుకున్న టమాటోల్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే చింతపండు కూడా గింజలు ఈనెలు ఇవేమీ లేకుండా శుభ్రం చేసుకుని వేసుకోవాలి. అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని ఫ్లేమ్ని లో టు మీడియంలో ఉంచేసి మూత పెట్టేసి ఇవి బాగా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఈ టమాటో ముక్కలు బాగా మెత్తబడి ఇందులో నీళ్లు ఉన్నాయి చూడండి, ఆ నీరంతా ఎగిరిపోయేంత వరకు మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టడం వల్ల టమాటో త్వరగా ఉడుకుతుంది. టమాటో చూడండి చక్కగా ఉడికింది కదా, నీరు కూడా ఎగిరిపోయాయి కదా. ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో మనం కొలిచి పెట్టుకున్న 50 గ్రాముల కల్లుప్పు, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని కలుపుకోవాలి. ఉప్పు వేసాక మళ్ళీ ఇది పలచబడుతుంది. ఇలా కలిపేసుకుని ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసి మూత పెట్టకుండా ఇది మళ్ళీ ఈ నీరంతా ఇది ఉప్పు వేసాక కొంచెం పలచబడుతుంది కదా, ఆ నీరంతా ఎగిరిపోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మనం రెగ్యులర్గా చేసే టమాటో పచ్చడి అంటే కారం వేస్ట్ చేసే టమాటో పచ్చడికి అయితే కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. కానీ పండుమిర్చి వేస్ట్ చేసే పచ్చడికి అయితే ఇది బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి ఈ విధంగా బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు మనం పచ్చడి మిగతా ప్రాసెస్ చూసుకుందాము. పండుమిర్చిని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. అలాగే వేయించుకున్న మెంతులు జీలకర్రని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడులో మనం కట్ చేసి పెట్టుకున్న పండుమిర్చి ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. అలాగే 20 వరకు వెల్లుల్లి రెబ్బలు కొంచెం పెద్దవి చూసి వేసుకోండి. మధ్య మధ్యలో ఆపుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పూర్తిగా చల్లారిన టమాటో పేస్ట్ కూడా వేసుకుని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ టమాటో పేస్ట్ పండుమిర్చి పేస్ట్ బాగా కలిసిపోయి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని మీకు సాల్ట్ ఏమైనా తగ్గితే వేసి కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ పచ్చడికి మనం పోపు వేసుకుందాము. నేను టమాటో పచ్చడితో పాటు గోంగూర పండుమిర్చి పచ్చడి కూడా పట్టానండి. 1 కిలో కాయలు తీసుకుంటే మీరు 3 రకాల పచ్చళ్ళు పట్టుకోవచ్చు. అచ్చంగా పండుమిర్చి నిల్వ పచ్చడి చేస్తారు కదా, ఒక 1/2 కిలోతోనేమో పండుమిర్చి నిల్వ పచ్చడి పట్టాను. ఒక 1/2 కిలోతో గోంగూర పచ్చడి, ఒక 1/2 కిలోతో టమాటో పచ్చడి పట్టాను. పండుమిర్చి గోంగూర, అచ్చం పండుమిర్చి ఈ 2 పచ్చళ్ళు ఆల్రెడీ అప్లోడ్ చేసేసానండి. చాలామంది ట్రై చేసి మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు. చూడండి ఈ విధంగా పిక్ కూడా షేర్ చేసుకున్నారు. వీటి లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, కావాలంటే ఒకసారి చూడండి. ఇప్పుడైతే మనం పచ్చడికి పోపు వేసేసుకుందాము. పోపు కోసం 150 నుంచి 180 ml వరకు నూనె వేసుకోవచ్చు. అంటే 1/2 కప్పు వరకు నూనె వేసుకోవచ్చు. ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్లు పచ్చెనపప్పు, 1 టీ స్పూన్ మినపగుళ్ళు వేసుకుని వేయించుకోవాలి. ఈ పప్పులు బాగా ఎర్రగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులో 4 ఎండుమిర్చిని తుంపి వేసుకోవాలి. అలాగే 20 వరకు వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం చిన్నవి చూసి వేసుకోండి. 1/2 టీ స్పూన్ వరకు ఇంగు కూడా వేసుకుని వేయించుకోవాలి. చివరిగా కొంచెం కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి ఉంది కదా, అది వేసేసుకోవాలి.
కొంచెం వేడిగా ఉన్నా పర్లేదు వేసేసుకోవచ్చు. మనం పప్పులు వేగగానే స్టవ్ ఆఫ్ చేసేసాం కదా, ఇవన్నీ వేగేసరికి నూనె మరీ వేడిగా కాకుండా కొంచెం మీడియంగా ఉంటుంది. ఆ వేడికి మనం పచ్చడి వేసేసుకోవచ్చు. ఈ నూనె అంతా పచ్చడి బాగా పీల్చుకునేలాగా కలుపుకోవాలి. ముందు మరీ కొంచెం నూనె ఎక్కువగా అనిపిస్తుందండి, కలుపుతూ ఉంటే పచ్చడి నూనె అంతా చక్కగా పీల్చేసుకుంటుంది. కొంచెం సేపటికి చూడండి పీల్చేసుకుంది కదా నూనె. అంతేనండి, టమాటో పండుమిర్చి నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది కొంచెం వేడి తగ్గిన తర్వాత ఎయిటెడ్ గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే బయటైతే 2 నెలల పైనే నిల్వ ఉంటుంది. ఇంకా మీరు ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే 6 నెలల పైనే నిల్వ ఉంటుంది. అన్నంలోకి టిఫిన్స్లో కూడా చాలా చాలా బాగుంటుందండి పచ్చడి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.